హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు అండి. ఓకే, ఇందులో అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా అయితే వీడియో చూడండి. చూసాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ నేనైతే మ్యూట్లో పెట్టలేదనమాట. బర్డ్స్ అయితే మాది పల్లెటూరు కదండి, మా ఇంటి పక్కన చాలా చెట్లు ఉంటాయన్నమాట. బర్డ్స్ వాటి యొక్క సౌండ్స్ అయితే నేనైతే చాలా రికార్డ్ చేసి పెట్టాను. ప్లీజ్ ఒకసారి అయితే వినండి, ఎందుకంటే వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా వినసొంపుగా కూడా ఉన్నాయన్నమాట. ప్లీజ్ ఈ వీడియోలో అయితే పెట్టానండి, చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే గుత్తి వంకాయ నెల్లూరు స్పెషల్ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. కావాల్సినవి పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, అలాగే వెల్లుల్లి, నెక్స్ట్ అయితే కొంచెం అయితే కొబ్బరి పలుకులు, ఎండుపు కొబ్బరి పలుకులు, ఇవైతే మనం ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసుకుందాం, నెక్స్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, నువ్వులు అయితే వేసేసుకుని అందులోనే కొబ్బరి పలుకులు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి చల్లారేదాకా అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద వంకాయలు అనమాట, బట్ పుచ్చులు అయితే లేవన్నమాట. ఇంకా మా పిల్లలు గుత్తి వంకాయ కావాలని అన్నారు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా తినాలి కదండి. ఇంట్లో ఉంటే మనం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం, బట్ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి నచ్చినవి చేయాలని అయితే నా కోరిక అనమాట. ఓకేనండి, ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను. కుక్కర్ పాడైపోయింది ఫ్రెండ్స్, కాబట్టి రైస్ కొంచెం ఇక్కడ దీని మీద పెడుతున్నాను. హాఫ్ బాయిల్ అయ్యాకైతే తీసి ఇంకా కుక్కర్లో పెడతాను అనమాట. సో అందాకైతే ఇంకా గ్యాస్ మీద అయితే ఉడుకుతూ ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే వంకాయలు అయితే కోసేసుకున్నాను. అయితే చూసారు కదండి, మధ్యలో ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి, అటొకటి ఇటొకటి ఘాటు. ఇప్పుడైతే అవి చల్లారిపోయినాయండి. అందులో కొంచెం అయితే నేను కారం అయితే యాడ్ చేశాను అనమాట. కారం ప్లేస్లో మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మన ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటాను. అందులో కొంచెం కల్లుప్పు కూడా వేసానండి. ఓకే, మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయలు ఏ విధంగా కట్ చేసుకున్నాను. సో వచ్చినటువంటి పొడి మొత్తం అందులోకి స్టఫ్ చేసేసుకున్నాను. మిగిలిన పొడి అయితే మనకి ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఉప్మాలోకి కానీ మనం తినొచ్చు అండి, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే టొమాటో, ఆనియన్ అయితే నేను ఉడికిస్తూ ఉన్నాను కదా, ఇంకా అందులో అయితే పెట్టేస్తున్నాను. ఓకే, పెట్టేశాకైతే మనము ఒక 5 మినిట్స్ కానీ మూత పెట్టేసి ఉంచామంటే ఆవిరిలో మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఎంత పెద్ద వంకాయ అయినా సరే చాలా బాగుంటాయి అన్నమాట. నాకు మ్యారేజ్ కాకముందు మా డాడీ వంకాయలు పండించేవారండి. చాలా అన్ని పంటలు వేశారనమాట మా డాడీ. చిన్న చిన్న వంకాయలు కోసుకొచ్చి మా అమ్మతో గుత్తి వంకాయ వండించుకొని తినేవాళ్ళం అనమాట. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి. నిజంగా రోజులే వేరండి. ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకేనండి మర్చిపోలేమన్నమాట ఇప్పటికీ. నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా పాతకాలం రోజులే బాగున్నాయి అని. ఓకేనండి, ఇంక ఇక్కడైతే పొయ్యి అయితే మంటేసాను ఫ్రెండ్స్, బాగా మండుతూనే ఉందన్నమాట. ఇంకా పిల్లలకి హాట్ వాటర్ కదా, ఇంకా శీతాకాలం వచ్చిందంటే పిల్లలకి హాట్ వాటర్ లేనిది ఇంకా స్నానాలు అయితే చేయలేరనమాట. కాబట్టి నేను ఇంకా పొయ్యి అయితే మంటేస్తూ ఉంటానన్నమాట. రోజు టైం అయితే ఉండదు ఫ్రెండ్స్ నాకు, ఎందుకంటే ఇంకా లోపల పని చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, పొయ్యి మంటేయాలి, ఇంకా పిల్లలు తోడుకుంటూ ఉంటారు, మళ్ళీ నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇంకా పొల్ల అయితే ఎక్కేసుకుంటూ ఉండాలన్నమాట. అయినా సరే ఇంకా ఎంత పని ఉన్నా సరే ఇంకా అటు ఇటు అయితే తిరుగుతూ ఉంటానండి. 5కి లేస్తే ఇంక 5 నుంచి పిల్లలు వెళ్ళేంత వరకు 7:15 వరకు తిరుగుతూనే ఉంటానండి పనుల కోసం అటు ఇటు అని. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా 7:30 నుంచి 8 వరకు అయితే బట్టలు వాష్ చేస్తూ ఉంటానన్నమాట. సో 8కి నేను రెడీ అయ్యి 8:30కి నాకు బస్ వస్తుంది, నేను వెళ్తానమాట. ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్. చూసారు కదండి, వంకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే బట్టలు అయితే నానబెట్టేశాను కదా, మళ్ళీ అది బట్టలు పెట్టిన దానికైతే నాకు హోల్ పడినట్టుందండి, చిన్న బట్టలు నానబెట్టుకునేదానికి. సో వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోయింది అనమాట. మళ్ళీ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ పొయ్యి అయితే చూసుకొని అయితే ఇంకా లోపలికి అయితే వస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే లేచారు, వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారండి. ఇంకా మా హౌస్ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పని అయితే చాలా ఉంది కానీ ఇంకా చేయించుకోవాలన్నమాట. ఇంకా హౌస్ కట్టిన దగ్గర నుంచి ఆ పని ఆగిపోయిందనమాట. తర్వాత చేయించలేకపోయాను, ఎందుకంటే ఇంకా పిల్లల చదువులు ఇంకా అవి ఇవి వచ్చేసినాయి అనమాట. ఓకేనండి, మా ఇంటి ముందు అయితే ఇంకా లొకేషన్ అయితే ఇలా ఉంటుంది.
మేము అడ్రస్ కావాలని ఇదే చెప్తామండి. అంగన్వాడీ నెక్స్ట్ అంటే లేదంటే ఎలిమెంటరీ స్కూల్, బోర్డింగ్ స్కూల్ 2 అననైతే చెప్తూ ఉంటాం అనమాట. అది మా అడ్రస్. ఈరోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే బర్డ్స్ అరుస్తూ ఉంటే నిజంగా నాకు ఇంకా వినాలనిపించింది. ఇంకా మంచి మంచి రోజులైతే గుర్తొచ్చేసాయి అన్నమాట నాకు. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఆ బర్డ్స్ యొక్క సౌండ్స్ వింటుంటే అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చాలామంది వీడియోని అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. వీడియో చూస్తేనే కదండి అసలు ఆ వీడియోలో ఏముందో అసలు ఏంటనేది మ్యాటర్ తెలుస్తుంది. చాలామంది అయితే జస్ట్ పైన చూసుకొని వెళ్తారు. తెలిసిన వాళ్ళైతే లైక్ చేస్తారనమాట. ఓకేనండి, కర్రీ అయితే చూసారు కదా, ఇంకా బాగా అయితే నీట్గా అయితే ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. ఓకే, కుక్కర్ కూడా చూసారు కదండి, కొంచెం రైస్ అయితే అక్కడ ఉడికింది, ఇక్కడైతే పెట్టేశాను. నీట్గా అయితే ఉడికిపోయింది, హాఫ్ బాయిల్. ఓకేనండి, చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే చింతపండు పులుపు కూడా వేసుకుంటారు. బట్ ఈస్ట్ వెస్ట్ వైపు అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మసాలా వేసుకుంటారు. బట్ మేమైతే అలా కాదండి, ఇలా వండుకుంటాం అనమాట. కాబట్టి మాకు ఇది అలవాటు అయిపోయింది, చాలా చాలా బాగుంటుంది కూడా. ఓకేనండి, ఇప్పుడైతే ఈ పొడి కూడా కొంచెం అయితే దాని మీద జల్లుకుందాము. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా, ఈ పొడి కొంచెం జల్లుకున్నామంటే మనకి గ్రేవీ వస్తుందన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, కొంచెం ఒక వంకాయతోనే అన్నం మొత్తం తినొచ్చు అనమాట. అంత టేస్టీగా అంత మంచిగా ఉంటుంది. ఈరోజు మా మూడో అమ్మ అయితే అసలు తినదండి వంకాయ కర్రీ. అలాంటిది నేను పెట్టి పంపించాను స్కూల్కి. అమ్మ చాలా బాగుందమ్మా అని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట. నాకు అనిపించింది వంకాయ తినాలంటే మళ్ళీ ఇంకోసారి గుత్తి వంకాయ చేయాలి, అలాగే చేసి పెడదాం అనిపించింది అనమాట. ఓకే, అంతే కదండి, తినని వాళ్ళకి వాళ్ళు ఎలాగోలాగా తినాలి కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. వాళ్ళకి నచ్చిందే వండి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యో ఇన్ని రకాలు ఎలా చేస్తావే అని. బట్ తప్పదు కదండి, పిల్లలు తినాలి కదా. వాళ్ళ కోసమే ఎంత కష్టపడ్డా, మనం ఎంత బాధపడ్డా వాళ్ళ కోసమే కదా. కాబట్టి నా పిల్లల కోసం, నా హస్బెండ్ కోసం అయితే నిజంగా అండి నేను ఎంత కష్టాన్నైనా భరించడానికి రెడీగా ఉన్నానన్నమాట. కాబట్టి నేను 10 ఇయర్స్ నుంచి కూడా ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ వస్తూ మనకి ఇది సరిపోదు అనుకొని అయితే నేను మళ్ళీ యూట్యూబ్లో అయితే ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి అయితే వీడియోస్ అయితే రన్ చేస్తూ ఉన్నాను. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మా పిల్లలు నీళ్ళు తోడుకొని వెళ్తూ ఉన్నారు, బట్ నేను పోస్తూనే ఉంటానన్నమాట. ఆవిడైతే మా వదిన గారండి, మా పెద్ద వదిన గారు అనమాట. అంటే మా మామయ్య గారికి ఫస్ట్ అనమాట ఆవిడ. తర్వాత అయితే ఇంక అందరూ అనమాట. ఒకే ఒక్క అబ్బాయి మా హస్బెండ్, నేను కూడా ఒకే ఒక్క కోడలనండి. ఓకే, ఇంకా నా లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నెల్లూరు ఎక్కడ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడ, నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. దేవుడు నిజంగా రాత అసలు భలే రాస్తాడు ఫ్రెండ్స్ అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి, అసలు మేము ఊహించలేదన్నమాట. సో అంత దూరం చేసుకుంటానని. ఓకే, ఇంకా అలాగైతే ఉందన్నమాట. ఓకేనండి, మనకి ఎవరు ఎలాగున్నా సరే చేసుకున్న హస్బెండ్ బాగుంటే చాలన్నమాట. ఎందుకంటే నా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు. ఆ సపోర్ట్ ఉండబట్టి నేను వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనండి, ఇంకైతే పొయ్యి అయితే మంటేసేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా ఉతికేయాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని అయితే సబ్ చేసుకోండి, స్మార్ట్ జమీలా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. పుల్లలు పొయ్యి మంటేయాలంటే ఫ్రెండ్స్ నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఆ ఊదినప్పుడు పొగ వస్తుంది కదండి, ఆ పొగ నెక్స్ట్ ఊదినప్పుడు ఆ దుమ్ము కూడా రేగిపోతూ ఉంటుందన్నమాట. బట్ అన్నిటికీ ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా నేనేనా అనిపిస్తూ ఉంటుందన్నమాట కొన్నిసార్లు. కాకపోతే పెళ్ళికి ముందు ఒకలాగా ఉంటుంది, పెళ్ళి అయ్యాక ఒకలాగా ఉంటుందండి. లైఫ్ అనేది నిజంగా ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంటి ముందు ఎలిమెంటరీ స్కూల్ అండి, 5th క్లాస్ వరకు అయితే ఉంటుంది. ఇదైతే గ్రౌండ్ చూసారు కదా ఫ్రెండ్స్, పొగ ఎలా వచ్చేసింది, ఒక లేయర్ లాగా వచ్చేసింది అనమాట. చూడడానికి చాలా బాగుంది. నేనైతే ఇంకా మంచులోకి అయితే వెళ్ళిపోయాను. దగ్గరికి వెళితే ఏం అనిపించదు కానీ దూరంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట, మంచు ఉంది అనని. ఓకేనండి, ఇంట్లో బట్టలు అయితే ఉతకాలి. ఇంకా మామయ్యగారికి కూడా రైస్ తీసి పెట్టాలన్నమాట. వండేసాను కదండి, ఇంకా గ్రేవీ అయితే మామయ్యగారికి అయితే పెట్టాలి. బర్డ్స్ అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా అరుస్తున్నాయి ఈరోజు అయితే. నాకు నిజంగా ఈ వీడియోని అయితే నేను మర్చిపోలేను అనమాట.
ఓకేనండి. ఇంకెప్పుడన్నా బర్డ్స్ సౌండ్స్ వినాలన్నా నేను ఈ వీడియో చూసుకుంటూ ఉంటాననమాట. మా అమ్మాయిలు చూడండి కర్రీ మంచి స్మెల్ వస్తుందని అయితే చూసుకుంటూ ఉన్నారు. ఫైనల్‌గా అయితే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా 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 బాగుందండి. నచ్చితే మీరు ట్రై చేయండి. ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్‌లో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నిజంగా సూపర్ అయితే ఉంటుంది. వంకాయ తినని పిల్లలు కూడా వంకాయలు తింటారనమాట. ఓకేనండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ బట్ పిల్లలు హ్యాపీగా తింటారు. ఓకే. ఇంకా చూడండి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంక మా పిల్లలు కిచెన్‌లో చేసినటువంటి అల్లరైతే చూడండి మీరే. ఇక్కడైతే ఇంక మా పిల్లలకైతే నేను రిబ్బన్‌లు పెట్టయితే జడ వేస్తున్నానండి. మా అమ్మాయి చూడండి ముందర ఎలా దాక్కుందో. అది పోయింది చూసావా లాగేసేసరికి ఊరు లాగేసింది. స్నానం హాసనం బంగారు తల్లి. నిజంగా మా మూడో అమ్మాయిని రెడీ చేయాలంటే నాకు తల ప్రాణం తోకకొచ్చేస్తుందండి. మా చిన్నమ్మాయి అయినా రెడీ అవుతుంది కానీ తిని మాత్రం రెడీ అవ్వదు. ఏం కావాలి? కట్టదు పెట్టామా కర్డ్ వేసుకున్నావుగా. బాక్సులు పెట్టేసి నేను పెట్టలేదు. రైస్ వాళ్ళే పెట్టుకున్నారమ్మా. టైం అయిపోతుందని. స్నాక్స్ తినే టైం ఉండలేదు కదా అమ్ములు. ఇంత పెద్ద కావాలి కర్డ్ వద్దా నాన్న? అది వేసుకో, పొడి వేసుకో, బాగుంటుంది. అయ్యే ఉత్తు తింటామేంట్రా తెంగరోడా? వచ్చి వద్దు ఉత్తు తినక. అదే బాగుంటుంది. ఉప్పు అన్నీ సరిపోయింది. బాక్స్ వచ్చేసి ఇదిగో దోశ తినేవా? నాకు వద్దు. తినమ్మంటుంది. పట్టుకెళ్ళి బాక్స్లో పెట్టిన ఆ పొడేసి. అమ్మా నాన్న తిందు ఉంటే ఇప్పుడు తిను, లేకపోతే కాసేపు బస్సులో తినేసి. నాకు కూడా పెట్టమ్మా. నేను నీకు వేస్తానమ్మా. నోడి ఇంకా అయిపోయి అంతా 2 నిమిషాలు. ఇదిగో. ఇక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా హడావిడిగా ఉంటుందండి. 7:15 కల్లా మా ముగ్గురు పిల్లలు అయితే వెళ్తారనమాట. అందుకే ఇంత హడావిడి. సెట్రోజన్ వేసుకొని హాయిగా పడుకుందాం అనుకోండి. తగ్గట్లేదమ్మా. 5 days 3 days బాయ్ నాన్న. అప్పుడు కనీసం సెట్రోజన్ వేసుకున్నాను. అది కూడా వేసుకోవాలి. ఎక్కువ అయిపోయింది రోజు. మళ్ళీ గొంతు నొప్పి వచ్చేస్తుంది. సెట్రోజన్ వేసుకోవడానికి అది ఎలా ఉంటుందో తెలుసా? సరే నాకు వద్దు. बाय बाबलू बाय। जाते एग्जाम आ रहे हैं
సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంక మా పిల్లలు అయితే వెళ్ళారండి. 7:15 అవుతూ ఉంది టైము. నేను 7:30కి ఇంకా బట్టలు ఉతకడానికి అయితే వెళ్ళాలి. 7:30 నుంచి 8 వరకు బట్టలు అయితే ఉతుకుతానమాట. ఇంక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి బోసిపోయినట్టుందండి మా హాల్ అంతా. ఇదైతే మావయ్య గారు కదనమాట. పైన అంతా సామాన్ పెట్టేసి ఉంటాం. ఇంకా అక్కడ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని అయితే ఉంటాయి. మావయ్య గారు ఒకరే ఉంటారనమాట అందులో అయితే. ఓకేనండి, ఇంకైతే మా హస్బెండ్కి అయితే జావ కాయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో కానీ హోమ్ టూర్ చేయమని అడిగితే నేనైతే ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తానన్నమాట. ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. నోరు 6 అయినా సరే అండి, 6-11 అయినా సరే, ఇంకా మా హస్బెండ్కి అయితే అసలు జొన్న రైస్ అయితే వండకపోతే అసలు నాకు మనసు బాగోదండి. మా హస్బెండ్ అయితే సర్దుకుంటూ ఉంటారు, బట్ నాకే ఆయన తినకపోతే ఏదోలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కాఫీ అయితే తాగుతూ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. జొన్న రైస్ వండేసాను, అలాగే గుత్తి వంకాయ కర్రీ వండాను కదా ఫ్రెండ్స్. బిఫోర్ అయితే వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెల్లూరు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. ఇదైతే బ్రేక్ఫాస్ట్ నాకండి. ఒక దోశ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే 12 కల్లా మళ్ళీ మేము లంచ్ చేస్తామన్నమాట. కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే చాలా మంచిగా డైట్ అయితే ఫాలో అవుతారు ఫ్రెండ్స్, బట్ నా వల్ల అయితే కాదు. మనకి ఏదో ఒకటి నోరు ఆడుతూనే ఉండాలన్నమాట, తింటూనే ఉండాలి. ఓకే, ఇదైతే మా హాల్ అండి, చూసారు కదా. ఓకే, ఇల్లు అయితే ఇంచక్క కట్టుకున్నాము ఫ్రెండ్స్, దేవుని దయ వల్ల. అయితే ఉన్న పొలం అయితే అమ్మేసి అయితే ఇల్లు కట్టారండి మా మామయ్య గారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మా అత్తమ్మని మా మామయ్యని బాగా చూసుకోవాలని అయితే నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది మాకు పెట్టారు కదండి, మరి ఆ మాత్రం చూసుకోకపోతే వేస్ట్ అనమాట. ఓకేనండి, ఇంకా డ్యూటీ నుంచి అయితే వస్తూ ఉన్నాము. ఓకే, ఇంక ఇప్పుడు ఇంటికి వెళితే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా పని నిజంగా అసలు కూర్చోడానికి ఖాళీ ఉండదండి. 11 కొన్నిసార్లు అయితే 11:30 కూడా అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మేమైతే డ్యూటీ నుంచి అయితే వస్తూ ఉన్నాను నేను. ఇంకా ప్రతిరోజు కూడా ఇదే ఫ్రెండ్స్, 365 డేస్లో ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటానే ఉండాలి. లేదనుకుంటే అవుట్పుట్ అస్సలు బాగోదన్నమాట. మా ఫ్యామిలీ అవుట్పుట్, ఒక్కవేళ నేను కానీ మా హస్బెండ్ కానీ డ్యూటీకి మానేసామంటే నిజంగా సాలరీ కట్స్, మనకి బడ్జెట్ తగ్గిపోతుంది, చాలా కష్టమవుతూ ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఇంక ఇంటికి వెళ్ళాకైతే సో నెక్స్ట్ పని అంతా కూడా మరి వేరే వీడియోలో పెడతాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో